హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది ఐ హేట్ యు మిసెస్ అర్నవ్ స్టోరీలోని 29వ భాగం. 10 నిమిషాల తర్వాత భారమైన హృదయంతో తలదించుకున్న హితని చూసి అర్నవ్ నవ్వుకుంటూ, నచ్చిందా కిస్? సేమ్ సినిమాలోలానే అనిపించిందా అని తన చెవిలో గుసగుసగా అడుగుతుంటే, హిత చెంపలు ఇంకొంచెం ఎరుపు రంగుని అద్దుకున్నాయి. కానీ ఆ చీకట్లో అవి కనిపించలేదు. బట్ అర్ణవ్ అర్థం చేసుకోగలడు కదా. అందుకే, ఇంతలా సిగ్గుపడుకు, నేను కంట్రోల్ చేసుకోలేను అని హిత నడుము చుట్టూ చేయి వేసి తన ఒడిలో కూర్చోబెట్టుకోవాలని అనుకున్నాడు. కానీ హిత భయపడుతుందని తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకున్నాడు. హిత మాత్రం ఓరగా తలపైకెత్తి అర్ణవ్ వైపు ఒకసారి చూసి, అర్ణవ్ చేతి మీద తన చేతిని వేయగానే సినిమా వైపు చూస్తూ తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటున్న అర్ణవ్ టక్కున హిత వైపు చూశాడు. బికాస్ తన చేతి మీద హిత చేతి పట్టు గట్టిగా ఉండటంతో ఆ పట్టులోనే హిత ఫీలింగ్స్ చాలా వరకు అర్థం చేసుకున్న అర్ణవ్ ఆశ్చర్యపోయి హిత అని అంటే, హిత వణుకుతున్న గొంతుతో బావా అని పీలగా పిలుస్తూ తలపైకెత్తి అర్ణవ్ వైపు ఒకసారి చూసి ధైర్యం చేస్తూ అర్ణవ్ చేతిని తన చేతిలోకి తీసుకుని అరచేతి మీద ముద్దు పెట్టింది. అర్ణవ్ నవ్వుకుంటూ, ఈ మాత్రం ముద్దుకే వణికిపోతున్నావు, ఇక ముందు ముందు జరిగేదానికి ఏమైపోతావు? సో సైలెంట్గా స్క్రీన్ చూడు, లేదంటే మళ్ళీ డిస్టర్బ్ అవుతాను అని చెప్పి హిత మొహాన్ని స్క్రీన్ వైపు తిప్పి తను కూడా స్క్రీన్ వైపు చూస్తూ తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ ఉండిపోయాడు. ముద్దుకే బాగా డిస్టర్బ్ అయిపోయి హిత కూడా తనలో ఏదో జరుగుతూ శరీరం మనసు వేరే ఏదో కోరుకుంటూ ఉంటే అర్ణవ్ వైపు చూడలేక, స్క్రీన్ వైపు చూడలేక చేతులు చూసుకుంటూ కూర్చుంటూ ఉండిపోయింది. సినిమా అయిపోయాక ఇద్దరూ మౌనంగా బయటికి వచ్చాక అర్ణవ్ బయట తినేసి వెళ్దామంటే, వద్దు, తాతయ్య మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు బావా, ఆయన్ని ఒంటరిగా వదిలేయటం బాగుండదు, ముందు పద ఇంటికి వెళ్దాం, ఆల్రెడీ ఇంట్లో అన్నీ వండే ఉంటారు కదా అని చెప్పి బలవంతంగా అర్ణవ్ని ఇంటికి తీసుకువెళ్ళింది. ఆల్రెడీ అర్ణవ్ రాఘవరెడ్డి గారికి చెప్పే ఉండటంతో ఆయన వీళ్ళ కోసం డిన్నర్ టైంలో వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు రావటమే ఫ్రెష్ అయి వస్తామని అర్ణవ్ వెళ్ళిపోతే హిత అక్కడే ఆగిపోయి ఫుడ్ వండారో లేదో అని, రాఘవరెడ్డి గారికి అర్ణవ్కి నచ్చుతుందో లేదో అని చూడటానికి కిచెన్ వైపు వెళ్ళింది. అన్నీ బాగానే ఉండటంతో తను కూడా ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళేసరికి అర్ణవ్ ఆల్రెడీ ఫ్రెష్ అయి ఉండటంతో తను కూడా ఫ్రెష్ అవ్వటానికి వెళ్తూ అర్ణవ్ చెప్పినట్టే నైట్ డ్రెస్ వేసుకుంది. అది చూసి అర్ణవ్, హమ్మయ్యా, హిత నిన్నటి విషయం మర్చిపోయింది అనుకుని ప్రశాంతంగా కిందకి వెళ్ళిపోతే, హిత మాత్రం అర్ణవ్కి ఈసారి డైరెక్ట్గా తన మనసులో మాటలు చెప్పాలి. వెనక్కి తిరగటం, కళ్ళలో మాట్లాడటం కాకుండా కళ్ళు తెరిచే స్పృహలో ఉండి మాట్లాడాలి. ముఖ్యంగా అర్ణవ్ తన ఎదురుగా ఉన్నప్పుడు తన చేతులు గిల్లుకొని చూసుకొని మరి నిజంలోనే ఉన్నాను అనుకున్నాకే మనసులో మాటలు చెప్పాలి అని అలా అనుకున్నాక కొంచెం ప్రశాంతంగా అనిపించటంతో డిన్నర్కి వెళ్ళిపోయింది. ముగ్గురు డిన్నర్ చేశాక రాఘవరెడ్డి గారు పడుకోవడానికి వెళ్ళిపోయాక రూమ్కి వెళ్తున్న అర్ణవ్కి గుర్తు చేసింది హిత, అరగంట తర్వాత టెర్రస్ మీదకి రండి అని. ఆ విషయం నువ్వు ఇంకా మర్చిపోలేదా అని అడిగాడు అర్ణవ్ ఆశ్చర్యంగా. అస్సలు మర్చిపోను, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, చెప్పి తీరాలి నేను, లేదంటే నా వల్ల కావటం లేదు అని బిక్కమొహం వేసుకొని చెప్పి కింద రూంలోకి వెళ్ళగానే అర్ణవ్ తన తల మీద చేతులు పెట్టుకొని తన రూమ్కి వెళ్తూ, హిత డైవర్ట్ అవ్వలేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒకవేళ ఇది మళ్ళీ మనసులో మాటలన్నీ చెప్పాక నేను ఎలా భ్రమ అని నిరూపించాలి? నిన్నంటే ఏదో అవకాశం దొరికింది కాబట్టి చేశాను, ఈరోజు దొరుకుతుందా ఏమో, అనుమానమే అనుకుంటూ రూంలోకి వెళ్ళి చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాడు. 20 నిమిషాల తర్వాత హిత అర్ణవ్కి ఫోన్ చేసింది. అర్ణవ్ ఫోన్ కాల్ చూసి ఇక వెళ్ళక తప్పదా అన్నట్టు ఎలాగోలా మేనేజ్ చేయాలి, లేదంటే హిత కంట్రోల్ మిస్ అవ్వటంతో పాటు నన్ను కూడా కంట్రోల్ మిస్ అయ్యేలా చేస్తుంది అనుకొని కష్టంగా టెర్రస్ మీదకి వెళ్ళేసరికి ఈసారి హిత సేమ్ నిన్నటిలా రెడీ అయ్యి వెన్నెల వెలుగులో ఈసారి ఆపోజిట్ సైడ్ కాకుండా అర్ణవ్కి డైరెక్ట్గా ఎదురుగానే నిలబడి సన్నటి కుచ్చుళ్లతో తన వంపు సొంపులు కనిపించేలా అందంగా కనిపించింది.
తన ఎటైర్ చూసి అర్ణవ్ గుటకలు మింగుతూ, ఇది ఖచ్చితంగా నన్ను బ్లాక్ చేయటానికి ఇదంతా చేస్తుంది అని అడుగులో అడుగు వేసుకుంటూ హిత దగ్గరికి చేరి, చెప్పు హిత, ఎందుకు పిలిచావు అని ఏమీ తెలియనట్టు నార్మల్గా అడిగాడు. హిత అర్ణవ్ వైపు ప్రేమగా చూస్తూ తన చేతిని ఒకసారి గిల్లుకొని, ఈసారి నిజంలోనే ఉన్నాను బావా, ఖచ్చితంగా చెప్పేస్తాను, భ్రమ కాదు ఇది అని సంతోషంగా అంటూ, బావా, ఇన్ని రోజులు నీతో నా మనసులో మాటలు చెప్పాలనుకున్నా నా భయం వల్ల చెప్పలేకపోయాను. నువ్వు ఎన్నోసార్లు నేనంటే ఇష్టమని చెప్పినా సైలెంట్గా ఉన్నానే కానీ నువ్వు కూడా నాకంతకంటే ఇష్టం బావా అని గొంతు దాటి మాట రాలేదు. కానీ ఈరోజు అలా కాదు బావా అంటూ అర్ణవ్ గుండెల మీద తలవాల్చి, నువ్వంటే నాకు ప్రాణం బావా, ఎంతలా అంటే నువ్వు లేని నేను క్షణం కూడా బ్రతకలేనంతలా, అంతలా ఎడిక్ట్ అయిపోయాను నీకు. నా కోసం ప్రతి క్షణం ఆలోచించే నీకోసం ఏం చెయ్యాలో తెలియలేదు నా ప్రేమని నీకు పంచటం తప్ప. ఎన్నో రోజుల నుంచి ఈ మాటలు నీతో చెప్పాలనుకున్నాను, కానీ నా భయం నన్ను ఆపేసింది. ఇకపై అలా కాదు అంటూ ముందు రోజు ఎంత అందంగా తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసిందో అంతే అందంగా ఎక్స్ప్రెస్ చేసి, ఐ లవ్ యూ బావా, నువ్వే నా ప్రాణం, నాకు తెలుసు నేను నీకన్ చాలా ఇష్టమని. ఆ ఇష్టంతోనే కదా ఇన్ని రోజులు నన్ను చిన్నపిల్లలా ట్రీట్ చేస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చావు. ఇకపై ఆ అవసరం లేదు బావా, నాకన్నీ అర్థమయ్యాయి. ఇక నువ్వు చిన్నపిల్లకి చెప్పినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నీ భార్యని, నన్ను నీ భార్యగానే చూడు అంటూ అర్ణవ్ ఫేస్ దోసిలిలోకి తీసుకుంటూ నుదుటి మీద ముద్దు పెట్టింది. హిత ఫీలింగ్స్కి అర్ణవ్ మనసు తనువు చాలా త్వరగా రియాక్ట్ అయ్యి హితని పూర్తిగా తన కౌగిలిలోకి లాగేయాలని ఉన్నా, అలా చేస్తే హిత బాగా డిస్టర్బ్ అవుతుందన్న ఇంటెన్షన్తో, ఐ లవ్ యూ టూ హిత, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని తన నుదుటి మీద ముద్దు పెట్టి, ఇక రూంలోకి వెళ్దాం పద అని అన్నాడు. లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపిన హిత, నాతో రా బావా అంటూ టెర్రస్ మీదే చాలా చిన్నది రేకులతో పై టాప్ ఉండి చుట్టూ గ్లాసెస్తో కవర్ చేసి వర్షం పడినప్పుడు సీనరీ చూడటానికి, ఇష్టమైనప్పుడు అక్కడ టైం స్పెండ్ చేయటానికి రెడీ చేయించిన చిన్న పెయింట్ హౌస్ లాంటి రూమ్లోకి తీసుకువెళ్ళి మంచం మీద లైట్గా రెడ్ కలర్ రోజ్ పెటల్స్తో పాటు మల్లెపూలు విచ్చుకున్నవి చల్లి ఉండటం చూపించి, నేను పూర్తిగా నీ భార్యని కావాలనుకుంటున్నాను బావా, మన పెళ్ళయి ఇప్పటికి 5 నెలలు అయ్యింది. ఇన్ని నెలలు ఎవరూ కూడా ప్రేమించిన భార్యకి దూరంగా ఉండలేరు. నువ్వు దూరంగా ఉంటున్నావంటే అది ఎందుకో నాకు తెలియదు. కానీ ఇకపై నేను దూరంగా ఉండాలనుకోవటం లేదు బావా. ఆ దూరం మన మధ్య చెరపలేని అగాధాన్ని తీసుకువస్తే భరించలేను. అందుకే నేను నీ సొంతం కావాలి. నువ్వు పూర్తిగా నా వాడిగా మారాలి. నువ్వు చెప్పినట్టు వినటానికి కూడా రెడీగా ఉన్నాను బావా అని అర్ణవ్ని గట్టిగా హత్తుకొని తన ఫీలింగ్స్ చెప్పినందుకు వణికిపోతూ ఎక్కడ తనని తప్పుగా అనుకుంటాడో అని భయంగా ఉన్నా, మరోవైపు అర్ణవ్ ఎక్కడ దూరం అవుతాడో అన్న భయం ఇంకా రెట్టింపుగా ఉండటంతో ఎలాగైనా అర్ణవ్ని పూర్తిగా తన సొంతాన్ని చేసుకోవాలన్న ధైర్యం తనలో నుంచి అలా మాట్లాడింది హిత. హిత మాటలకి షాక్ అయిన అర్ణవ్ హిత భుజాలు పట్టి దూరం జరుపుతూ, దీనికోసం స్పెషల్ టైం అంటూ ఉంది హిత, ఇప్పుడు కాదు, నువ్వు ముందు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి. ముఖ్యంగా నీ వయసు చాలా తక్కువ. ఈ వయసులో ఇవన్నీ వద్దు. నువ్వు లైఫ్లో సక్సెస్ అయ్యాక మనం ఇలాంటి మూమెంట్స్ చాలా ఎక్కువ క్రియేట్ చేసుకుందాం, సరేనా? అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను అని అన్నాడు చాలా అనునయంగా. లేదు బావా, లేదు, నాకు చాలా భయం వేస్తుంది. నువ్వు నా మీద ఎంత ప్రేమ చూపించినా పరిస్థితులు ఎప్పుడు మనకి అనుకూలంగా ఉండవు. ఎలా అయితే ఎంతో సంతోషంగా సాగిపోతున్న నా జీవితంలో నుంచి నా అమ్మని దూరం చేసి నన్ను ఒక బందికానాలో బంధించినట్టు అయిపోయిన నా జీవితం మళ్ళీ నువ్వు దూరం అయితే అలానే మారుతుందేమోనని భయం వేస్తుంది. నీకు నా మీద ఎంత ప్రేమ ఉన్నా మధ్యలో ఎవరైనా వస్తే ఆ దూరం కూడా భరించలేను బావా నేను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నా వయసుకి ఏం తక్కువ, 19. నాకు నీకు ఏ 25 లేదా 26 ఉంటాయేమో. ఈ వయసులో మా అమ్మ నన్ను కనటం కూడా అయిపోయింది తెలుసా. ప్లీజ్ బావా అర్థం చేసుకో అని అంది. అర్థం చేసుకుంటున్నాను హిత, నీ భయం నాకు అర్థమవుతుంది.
కానీ ప్రామిస్ చేసి చెప్తున్నాను, నీకు నాకు మధ్య ఎవరూ రారు. పొరపాటును కూడా నేను రానివ్వను. సరేనా? ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడకు. నా వయసు 29. నీకు నాకు మధ్య 10 ఇయర్స్ గ్యాప్ ఉంది అని చెప్పగానే హిత కళ్ళు పెద్దవి చేసి, నిజమా బావా అని అడిగింది. అయినా నా మనసులో నీకు తప్ప మరొకరికి స్థానం లేదని నేను ఇంత స్థిరంగా చెప్తున్నాను కదా. ఇంకెందుకు భయం చెప్పు. ఈ భయాలన్నీ వదిలే. నువ్వు నేను ఎప్పటికీ వేరు కాము. నేను కానివ్వను. నువ్వు కావాలనుకున్నా నేను వదలను. అర్థమైందా? నా మాటలు బాగా గుర్తుంచుకో. నేనెప్పటికీ నిన్ను పొరపాటును కూడా వదలను అని అన్నాడు అర్ణవ్. కానీ బావా, భార్యాభర్తలు అన్నాక భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం కూడా మొదలైతేనే వాళ్ళు ఎప్పటికీ విడిపోరు. నాకు భయం ఉండదు. ముఖ్యంగా మనసును కలిసిన ఏదో ఒక క్షణాన మనకి పరిస్థితులు ఎదురు తిరిగి మనల్ని దూరం చేసే అవకాశం ఉండొచ్చు. సీతు చెప్పింది. ప్రేమంటే ఆ ప్రేమని చూపించాలి కానీ మనసులో దాచేసుకోకూడదని. అందుకే నా ప్రేమని నీకింత ప్రత్యేకంగా చెప్తున్నాను. చూపించాలని అనుకుంటున్నాను. ప్లీజ్ బావా, నన్ను నీ సొంతం చేసుకో. నాకు నువ్వు కావాలి అని అర్ణవ్ టీషర్ట్ బటన్స్ తీస్తుంటే అర్ణవ్ కంగారుగా హిత చేతిని పట్టుకుని, అర్థం చేసుకో హిత, ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు అని సీరియస్గా చెప్తుంటే హిత పట్టించుకోకుండా, లేదు బావా, నాకు నువ్వు కావాల్సిందే అంటూ అర్ణవ్ చేతిని తన నడుము చుట్టూ వేసుకొని, మా ఊరిలో నేను ఇలాంటివి చాలా చూశాను. భార్య ఉన్నా కూడా మరో ఆడది కావాలన్నట్టు సంబంధాలు కలుపుకోవటం, సంసారం పాడు చేసుకోవటం, ఇవన్నీ వద్దు బావా. అక్కడ భార్య అన్ని విధాలుగా భర్తకి దగ్గరైనా కూడా అటువంటివి ఉన్నప్పుడు నేను ఏమీ చేయకుండా నువ్వు నా సొంతం అనుకుంటే ఎలా చెప్పు. ప్లీజ్ బావా, ప్లీజ్ నన్ను నీ సొంతం చేసుకో అంటూ అర్ణవ్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ చేయటానికి ట్రై చేస్తూ తనే ముందుగా అర్ణవ్ పెదవులు అందుకుంది. సడన్ గా హిత చేసిన పనికి షాక్ అయిన అర్ణవ్ 2 క్షణాల తర్వాత వెంటనే హిత భుజాలు పట్టి దూరం జరిపి, వాట్ ఆర్ యు డూయింగ్ హిత? ఒకవైపు చెప్తూనే ఉన్నాను కదా ఇవన్నీ ఇప్పుడు వద్దని, వినవేంటి అని సీరియస్గా అన్నాడు. హిత కన్నీటి పొరతో అర్ణవ్ వైపు చూస్తూ, ఎందుకు బావా నన్ను నీ సొంతం చేసుకోవటం లేదు? ఇదంటే ఇష్టం లేదా, లేదా నేనంటేనే ఇష్టం లేదా? ఇంతవరకు నా మీద చూపించింది జస్ట్ కన్సర్న్ మాత్రమేనా? నీ భార్యగా నాకు హోదా ఇచ్చింది నలుగురిలో నువ్వు నవ్వుల పాలు కాకుండా ఉండటానికా? ఎందుకు నన్ను కాదంటున్నావు బావా అని అడిగింది హిత. ఆ క్షణం బాధలో ఏం మాట్లాడుతుందో తెలియకుండానే. హిత మాటలకి సీరియస్ అయిన అర్ణవ్ తన చేతిని పైకెత్తి హితని కొట్టేంత పని చేశాడు. కానీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, పిచ్చి పట్టిందే నీకు, పిచ్చి పట్టింది. ఒకవైపు చెప్తూనే ఉన్నాను కదా ఈ టైంలో ఇవన్నీ మంచిది కాదు అని. ముందు నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. ప్రామిస్ యూ, నా జీవితంలో నువ్వు తప్ప ఎవరూ ఉండరు. ఇది నా మీద నేను చేస్తున్న ప్రామిస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తాతయ్య మీద చేస్తున్న ప్రామిస్. ఈ ప్రపంచంలో నాకు బంధుత్వంగా ఉన్నది నువ్వు తాతయ్య మాత్రమే. నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తాతయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను. నా జీవితంలో నువ్వు తప్ప ఎవరూ ఉండరు హిత. నేను రానివ్వను. అర్థమైందా? ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎంత గడ్డు కాలమైనా సరే నీ చేయి వదిలిపెట్టను. నువ్వు పొమ్మన్నా సరే పోను. ఇకనైనా నా మీద నమ్మకం ఉంచి నేను చెప్పేది అర్థం చేసుకో హిత. నువ్వు చదువుతుంది ఇంకా ఇంటర్ మాత్రమే. ఈ టైంలో మన లైఫ్ స్టార్ట్ చేయటం చాలా రిస్క్ అవుతుంది. అండ్ తర్వాత పిల్లలు పుట్టకుండా ప్రికాషన్స్ తీసుకోవటం అంటే నీ హెల్త్ చాలా డేంజర్లో పడుతుంది. ప్రతి ఒక్కరికి ఇవన్నీ సెట్ అవ్వవు హిత అని అన్యాయంగా అంటూనే కోపం చూపించాడు. హిత ఇంకా కన్నీళ్లతో అర్ణవ్ వైపు చూస్తూ ఉంటే అర్ణవ్ హితని ఎత్తుకొని అక్కడే ఉన్న దివానా కాట్ మీదకి చేర్చి తను కూడా పక్కనే పడుకొని, ఇప్పుడు ఈ క్షణం మనం ఒకటైతే నీకున్న భయాలన్నీ పోతాయా? కానీ నేను మనస్ఫూర్తిగా అయితే నీకు దగ్గర కాలేను హిత. నేను మనస్ఫూర్తిగా నీకు దగ్గర కావాలి అంటే నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. నీ చదువు కంప్లీట్ కావాలి. నేను ఎలా అయితే నా హిత ఉండాలని కోరుకున్నానో అలా నువ్వు మారి నాకు కనిపించాలి. అప్పుడే నేను నిన్ను మనస్ఫూర్తిగా నా దాన్ని చేసుకుంటాను. కాదు, ఇప్పుడే నేను నీ సొంతం కావాలి అంటే యాంత్రికంగా నీ ఇష్టానికి ప్రవర్తిస్తాను.
చెప్పు. ఇప్పుడే ఒకటి అవుదామా? లేదంటే నేను చెప్పినట్టు చేస్తావా? అని అడిగాడు. హిత అర్ణవ్‌ని చుట్టుకుపోయి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ మాట చెప్పకుండా ఉండటంతో అర్ణవ్‌కి కొంచెం కంగారుగా అనిపించినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా హిత వెన్ను మీద తడుతూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ హిత అని అంటూనే ఉన్నాడు. హిత 10 నిమిషాల తర్వాత వెక్కిళ్ళ మధ్య సారీ బావా, రియల్లీ సారీ. ఈ విషయంలో నువ్వింత హార్డ్‌గా ఉంటావని అనుకోలేదు. నీ ఇష్టం బావా. నువ్వింత నమ్మకాన్ని ఇచ్చాక నేనెందుకు నిన్ను ఫోర్స్ చేస్తాను? తప్పకుండా నీ ఇష్టానికే ప్రవర్తిస్తాను. నువ్వు కోరుకున్న హితగా మారి చూపిస్తాను. కానీ బావా, నీ జీవితంలో నేను తప్ప మరొక ఆడది ఉండకూడదు గుర్తుంచుకో. మాట ఇచ్చావు. మాట తప్పితే నేను చనిపోయినట్టే అని అనగానే అర్ణవ్ కంగారుగా హిత నోటి మీద తన చేతిని అడ్డం పెట్టి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు హిత ప్లీజ్ అని అన్నాడు ఎమోషనల్‌గా. హిత అంతకంటే ఎమోషనల్‌గా అర్ణవ్ మీదకి పాకి అర్ణవ్ మొహం మొత్తం ముద్దులు పెడుతూ ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ అన్న జపం చేస్తూనే ఉంది. అర్ణవ్ కూడా హితని ఆపలేదు. తన ఎమోషన్ మొత్తం బయటికి వస్తేనే హిత నార్మల్ అవ్వగలుగుతుందని. అరగంటకి హిత కొంచెం నార్మల్ అయ్యాక ఇక పడుకో, రేపు కాలేజ్ ఉంది అంటూ హితని నిద్రపుచ్చి అర్ణవ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇలానే అయితే ఎవరి మాటలకు హిత లొంగి ఖచ్చితంగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ఏదో ఒక క్షణంలో తనకి దగ్గరయ్యే ఛాన్స్ ఉందని, అలా జరగకుండా ఉండాలంటే తను కఠినంగా ఉండాలని, ఏం చెయ్యాలో కూడా ఆలోచించి అదే చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. తర్వాత రోజు నుంచి హిత డైలీ అర్ణవ్‌కి ఐ లవ్ యూ చెప్పటం, బుగ్గ మీద ముద్దు పెట్టటం, అర్ణవ్ కూడా తిరిగి ఐ లవ్ యూ టూ చెప్పటం. హితకి ప్రేమగా ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, కాలేజ్‌లో ఎలా బిహేవ్ చేయాలో ప్రతి ఒక్కటి దగ్గరుండి చెప్తూ, అవసరమైన సమయంలో తన వెన్నంటే ఉంటూ ప్రతి క్షణం తను కోరుకున్నది కళ్ళెదుట పెడుతూ, తనని నిజంగానే ఒక యువరాణిలా చూసుకుంటూ వచ్చాడు. ఇక హిత కూడా తన భయాలన్నీ మర్చిపోయి అర్ణవ్ చెప్పినట్టు చదువు మీద కాన్సంట్రేషన్ చేస్తూ, మరోవైపు తన ఫ్రెండ్‌షిప్‌ని థిక్ చేసుకుంది రామ్ బ్యాచ్‌తో. అలా రామ్ బ్యాచ్‌తో ఫ్రెండ్‌షిప్ అయ్యాక అప్పుడప్పుడు బయటికి వెళ్ళటం, ఎంజాయ్ చేయటం, ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్తే ఎంత సరదాగా ఉంటుందో ఎక్స్‌పీరియన్స్ చేయటం, అవన్నీ రాఘవరెడ్డి గారితో, అర్ణవ్‌తో చెప్పుకుంటూ రోజులు గడిపేయటం జరిగిపోతూ ఉన్నాయి. ఇక హిత రాసిన ప్రతి ఎగ్జామ్‌లో టాప్ వస్తూ తన మార్క్ చూపిస్తూ ఉంటే, అర్ణవ్‌లో అంతకంతకు గర్వం పెరిగిపోతూనే ఉంది. తన భార్య చదువులోనే కాదు, ప్రతి ఒక్క యాక్టివిటీస్‌లో టాప్‌లోనే ఉంటుందని. అలా రోజులు చాలా స్పీడ్‌గా గడుస్తూ అర్ణవ్ ప్రేమ, రాఘవరెడ్డి గారి కేరింగ్, అభిమానం, రామ్ వాళ్ళ ఫ్రెండ్‌షిప్ మధ్య రోజులు ఆహ్లాదంగా గడిచిపోయి సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా వచ్చేశాయి. ఫైనల్ ఎగ్జామ్స్‌కి ఒక వారం ముందేమో ఫేర్‌వెల్ పార్టీ అరేంజ్ చేశారు కాలేజ్ వాళ్ళు. ఆ ఫంక్షన్‌లో తెలిసింది హితకి అర్నవ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ ద కాలేజ్ అని. ఎక్కువ షేర్స్ కాలేజ్‌లో తమ కంపెనీవే ఉన్నాయని తెలిసి ఆశ్చర్యపోయింది. అదే విషయం ఇంటికి వచ్చాక అడిగితే, అది మన కాలేజ్ అని తెలిస్తే ఒకవేళ నీకు పొగరు పెరిగి అందరితో నీ ఐడెంటిటీతో పాటు కాలేజ్ నాదే అన్న ధైర్యంతో ఏదైనా చేయకూడని పనులు చేస్తావేమోనని చెప్పలేదు అనగానే ఈత మూతి ముడిచి, నేను మరీ అంత చెడ్డదాన్నేమీ కాదు బావా! నీకు నా మీద నమ్మకం లేదు అని ఆ రోజు అలిగి కూర్చొని నైట్ అర్నవ్ తన ప్రేమ ముద్దులు, హగ్గుల మధ్య పోగొట్టి మరీ నవ్వించాడు. ఫైనల్ ఎగ్జామ్స్ టైంలో అర్నవ్ హితని దగ్గరుండి చదివిస్తూ ప్రతి ఎగ్జామ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్తూ దగ్గరుండి కాలేజ్‌లో డ్రాప్ చేస్తూ మధ్యాహ్నం మాత్రం డ్రైవర్‌తో ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు. అలా ఎగ్జామ్స్ అయిపోయాక ఇంకా స్ట్రిక్ట్‌గా ఇంకొన్ని ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ చేస్తూ, అవి ఏ ఎగ్జామ్సో తెలియనివ్వకుండా జస్ట్ ప్రిపేర్ మాత్రమే అవ్వమని, వాటికి సంబంధించిన సబ్జెక్ట్ దగ్గరుండి చెప్తూ ట్యూటర్‌ని కూడా పెట్టించి చెప్పించాడు. అలా హితని మరొక నెల రోజుల తర్వాత ఒక ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యేలా చేసి, అది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాక సెకండ్ ఇయర్ రిజల్ట్స్‌లో హిత స్టేట్ 4థ్ ర్యాంక్‌లో వచ్చిందని తెలియటంతో అర్నవ్ సంతోషం ఆకాశాన్ని తాకింది. హిత కూడా ఎంతో సంతోషంగా అర్నవ్‌ని హత్తుకొని ముద్దుల మధ్య ఇదంతా నీ వల్లే బావా! నీ వల్లే. నువ్వు ఏది చెప్పినా చేస్తూ ఉండటం వల్లనే నేను ఇంతవరకు వచ్చాను అని ఎమోషనల్‌గా చెప్పింది.
మరోవైపు కాలేజ్ వాళ్ళు హిత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాను అంటే హిత అర్ణవ్ మాట వల్ల కుదరదని, జస్ట్ ఆడియో మాత్రం ఇవ్వగలనని, తన ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా హైడ్లోనే ఉండాలని గట్టిగా చెప్పి తన ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం హైడ్లోనే పెట్టేసింది. ఆఖరికి రామ్ వాళ్ళకి కూడా ఇప్పటికీ తెలియదు హిత అర్ణవ్ భార్యని. ఆఖరికి అర్ణవ్ని కలిసింది కూడా లేదు అర్ణవ్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ వలన. మరోవైపు రామ్ వాళ్ళు ఫోన్ కాల్స్లో టచ్లో ఉండటం వలన వాళ్ళు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నారని, హిత దేనికి ప్రిపేర్ అవుతుందని అడిగితే తనకి కూడా తెలియకపోవటంతో ప్రెజెంట్ దేనికి ప్రిపేర్ అవ్వటం లేదు, కాకపోతే బావ నన్ను దేనికో ప్రిపేర్ చేస్తున్నాడు, అది ఏ ఎగ్జామ్నో కూడా నేను తెలుసుకోలేదు బావ మీద నమ్మకంతో అని చెప్పింది. హిత ఆ మాటలు విన్న సీతు వాళ్ళు ఆశ్చర్యపోయి, మీ బావ మీద ఇంత గుడ్డి నమ్మకం పనికిరాదు హిత అంటే, హిత చాలా కోపంగా, గుడ్డి నమ్మకం కాదు, బావ ఏది చెప్పినా గుడ్డిగా చేసేంత నమ్మకం నాది. మీరు ఇంకొకసారి మా బావని తక్కువ చేసి మాట్లాడే పని అయితే మరోసారి నాకు ఫోన్ చేయకండి అని చాలా సీరియస్ అయ్యింది. దెబ్బకి రామ్ వాళ్ళు తగ్గి సారీ చెప్తే హిత కూడా తగ్గి, సారీ, మీ మీద అరిచి ఉండకూడదు, కానీ మా బావని ఎవరు ఏది అన్నా నేను తట్టుకోలేను, మా బావ ఏది చేసినా అది నా మంచి కోసమే, అది నాకు తెలుసు, మీరు ఇంకొకసారి ఇలా మాట్లాడకండి ప్లీజ్ అని చెప్పి కొంచెం సేపు మాట్లాడి ఫోన్ కట్ చేసి, అవును, బావ నన్ను ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తున్నాడు, ఎందుకు చెప్పటం లేదు, ఏమైనా సీక్రెట్ ఉందా అనుకుంటూ గూగుల్ చేయాలనుకుంది. కానీ అర్ణవ్ మాట తీసుకోవటం వలన ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. అలా మరో వారం రోజులకి అర్ణవ్ హితని రాఘవరెడ్డి గారి ముందు కూర్చోబెట్టి, హిత, నీ విషయంలో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, అది ఖచ్చితంగా నువ్వు పాటించి తీరాలి, చేస్తావు కదా అని అడిగాడు. నువ్వు చెప్తే నేను చేయకుండా ఉంటానా బావా అని హిత చిరునవ్వుతో అడిగితే, అయితే నువ్వు అమెరికా వెళ్తున్నావు హిత, ప్రయాగ్ దగ్గరికి, ఇకపై అక్కడే ఉండి చదువుకుంటావు, నీ చదువు మొత్తం పూర్తయ్యాకే తిరిగి నువ్వు ఇండియాలో అడుగు పెడతావు, అప్పటి వరకు నువ్వు అమెరికాలోనే ఉండాలి, అప్పుడప్పుడు తాతయ్య నేను వచ్చి చూసి వెళ్తాము అని చెప్పాడు అర్ణవ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.